మూర్తి గారు, కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ ఆనుకుని ఉన్న కాలువపై అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా వేస్తున్నారని, వాటిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదని సిపిఐ నాయకులు సాక రామకృష్ణ తెలిపారు. కరెంట్ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వం భూమిలో అక్రమ షాపులు కట్టారని సోమవారం పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో సిపిఐ నాయకులు పీడీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే అక్రమ లేఅవుట్లు షాపులు నిలుపుదల చేయకపోతే రైతులతో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణంలో అక్రమ లేఅవుట్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు చేయడం వల్ల ఇక్కడ రైతాంగం కాలువలకు అప్పడిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సంబంధించిన అధికారులకి ఫిర్యాదు చేస్తే మాకు సంబంధం లేదు అని ఒక డిపార్ట్మెంట్ మీద ఒక డిపార్ట్మెంట్ తోసుకుంటున్నదే తప్ప ఈ అక్రమ లేఅవుట్లు మాత్రం నిర్మూలన చేయట్లేదని ఇవాళ పాడాలో పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పీడీ గారు ఈ అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి తక్షణమే చర్యలు చేపట్టకపోతే సిపిఐ పార్టీగా భారీ స్థాయిలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ బైపాస్ అగ్రహారం పరిధిలో ఎక్కువ లేఅవుట్లు చేశారు. అదేవిధంగా కరెంటు ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినా కూడా ఇంతవరకు కూడా వాటి మీద చర్యలు చేపట్టలేదు. ఇవాళ పేదవాడు ఎక్కడైనా నివాసం లేదని గృహం ఏర్పాటు చేసుకుంటే పొక్లైన్ పట్టుకెళ్ళి పడగొడేస్తూ ఉన్నారు.